ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుని యొక్క తోడు, దేవుడు కానీ మనకు తోడుగా ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఈ లోకంలో మనుషులు తోడుగా ఉంటే కొన్నిసార్లు వాళ్ళు మనకు తోడుగా ఉంటారు, కొన్నిసార్లు వదిలి వెళ్ళిపోతారేమో, కానీ యేసుక్రీస్తు వారు కానీ తోడుగా ఉంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఇశ్రాయేలులకి యెరికో గోడలు అడ్డుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు తోడుగా ఉండి వారిని ఇశ్రాయేలులకి జయం ఇచ్చారు. యేసుక్రీస్తు వారు కానీ మన పక్షాన ఉంటే మనకు ఖచ్చితంగా జయం అనేది కలుగుతుందండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. దేనికంటే మనల్ని నాశనం చేయడానికో, లేదా మనల్ని బాధ పెట్టేదానికో, మనల్ని అంతం చేయడానికో కాదు, కానీ మనము యేసుక్రీస్తులో బలంగా ఉన్నామా లేదా, మనం యేసుక్రీస్తులో స్థిరంగా ఉన్నామా లేదా అని యేసుక్రీస్తు వారు మనల్ని శోధించే దేవుడు కాదు, పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే పరీక్షలు కానీ మనం పాస్ అవుతామో మన అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాం. ఆ యెరికో గోల సమయంలో చూసుకున్నప్పుడు రోజుకి ఒక్కొక్క మారు తిరిగి రమ్మన్నాడు. ఏడో రోజు 7 మార్లు తిరిగి దేవుడు స్తుతించమన్నాడు. గోడలు కూలిపోయాయి. దేవుడు ఒకటే రోజు కోల్చలేదా, స్తుతించకుండా కోల్చలేదా? దేవుడికి సమస్తము సాధ్యమైతే వాళ్ళకు ఒక పరీక్ష పెట్టారు. మోషే గారి కాలంలో చూసుకున్నప్పుడు ఎర్ర సముద్రం, మోషే గారు నమ్మకంగా ప్రార్థన చేశారు కాబట్టి ఇశ్రాయేలు ఆరిన నేల మీద నడిపించారు. దేవుడు ఆలస్యం చేస్తా అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకం జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి యేసే, మీరు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నానయ్యా. మనుషులు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తారు, మోసం చేస్తారు, బాధ పెడతారు, గాయం రేపుతారు. మనుషులు మాట మీద నిలకడ ఉండదయ్యా. మీరైతే వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడు. యేసే, మీరు ఒకసారి మాట సెలవిస్తే ఖచ్చితంగా భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అబద్ధమాడ జాలని దేవా, మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము పూర్తిగా మీ మీద ఆధారపడే గొప్ప కృపను దయచేయమని అడుగుతున్నానయ్యా. మీరు మాకు తోడుగా ఉండాలంటే మేము వాక్యానుసారంగా జీవించి మీ చిత్తానుసారంగా మేము ఎప్పుడైతే బ్రతుకుతామో చేసే మీరు మాతో ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సాతాను శోధని అనగదొక్కి చెతకు దొక్కే శక్తిని దయచేయండి అయ్యా. ఈ కొత్త మాసంలోకి, జూన్ మాసంలోకి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యానుసారంగా మమ్మల్ని బ్రతికించి దినకాలపు దీవంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినమ్రతతో ఇచ్చిన నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.